సో యూ మే బి బ్లెస్డ్, మీరు పాట అవ్వడం, ఇంత మంచి బ్యూటిఫుల్ టీమ్తో పాట అవ్వడం మీ డెబ్యూ ఇది. సో హౌ యూ ఫీలింగ్? మీకు ఎట్లా అనిపిస్తుంది? ఫీలింగ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే చాలా మంచి టీమ్ అండ్ క్రూ కాస్ట్ ఇంత పెద్దది కాబట్టి ఫ్రమ్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ ఐవ్ లెర్న్ డిఫరెంట్ థింగ్స్. సో నాకు ఇది నేను చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఇంత పెద్ద టీమ్తో చేయడం ఐఎమ్ వెరీ హ్యాపీ. నిజంగా 6th వస్తుందంటే ఫుల్ ఖుషి. డైలాగ్స్ చెప్పుకున్నారు. డిడ్ యూ ఫెల్ట్ ఎనీ డిఫికల్టీ? అంటే ఇంతమంది రావు రమేష్ గారు మీ ఫాదర్ రోల్లోనే ఉన్నారు, పక్కనే ఉండే డైలాగ్స్. అసలు లేదు, ఎందుకంటే అందరూ కూర్చున్నప్పుడు ఇంతే హాయిగా ఇంతే నార్మల్గా అందరూ మాట్లాడతారు. సో ఇట్స్ అ వెరీ కామ్ అట్మాస్ఫియర్, కొంచెం కూడా టెన్స్ ఉండదు. అండ్ దెన్ ఇన్ దిస్ పర్టిక్యులర్ సీన్ ఇస్ మై ఫేవరెట్ సీన్ సినిమాలో. ఎక్కువ చెప్పలేను నేను, పెళ్లి కుదిరింది సెట్ అయిందనా కాదు, ఎక్కువ చెప్పలేను నేను. కానీ ఐ రిమెంబర్ ఇది చాలా వివిడ్గా. ఐ రిమెంబర్ ఒక డైలాగ్ ఉన్నింది, పెద్ద డైలాగ్. అది చెప్పిన తర్వాత ఈయన నాకు క్లాప్ చేశారు. సో దాట్ వాజ్ మై మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఎవర్. సో బికాజ్ అంటే యాక్సెప్ట్ చేయడము అంత పెద్ద యాక్టర్స్ వాళ్ళకి అప్రిషియేషన్ ఇవ్వడం అనేది, అండ్ హీ డజంట్ హ్యావ్ టు డూ ఇట్. అది ఇట్స్ అవసరం లేదు, కానీ హీ వాజ్ దట్ మోటివేటింగ్ అండ్ దట్ ఎంకరేజింగ్. సో నాకు చాలా ఈజీ అయింది. సరే ఇప్పుడు ట్రైలర్ వెకేషన్ గారి సెట్ అందరూ హాయిగా ఉంటుంది. షూటింగ్ ఆయన ఆరా అలా క్రియేట్ చేసింది సార్. అంటే ఒక సామాన్యంగా హాయిగా ఆయన చూసి అలా ఉంటుంది. అదేం పెద్ద ఇది ఉండదు, బిల్డప్ ఏమి ఉండదు. అందరం ఫ్రెండ్లీగా ఉంటాం ఆయన సెట్లో. అందరూ సరదాగా మాట్లాడుకునే ఒక యాంబియన్స్ ఉంటుంది ఆయన సెట్లో. ఆయన పని చేసేస్తుంటారు స్పీడ్గా, చాలా ఫాస్ట్ వర్క్ చాలా స్పీడ్, కానీ మనకి ఏమీ తెలియదు. అదే ఆ ట్రైన్ స్పీడ్గా వెళ్ళిపోతుంటుంది, కానీ లోపల హాయిగా కూర్చొని మన జాలీగా జోకులు వేసుకుని నవ్వుకుంటున్నట్టు ఉంటుంది. కానీ చాలా వర్క్ అయిపోద్ది, చాలా బాగుంటుంది ఆయనతో పనిచేయడం.